పాలన మాకు అన్ని విధాలుగా ఆయన చూస్తుండ్రు ప్రజెంట్. మరి ప్రస్తుతానికంటే చెప్పలేము. వచ్చేసారి ఏ గవర్నమెంట్ వస్తుందని వచ్చేసారి వస్తే టీడీపీ తప్పనిసరిగా. మీకు అన్ని జగన్ చూశారు కదా, మరి టీడీపీ రావడం అదంతే. రాజకీయం మనం చెప్పకూడదు. రా అంటే రాసత్వం అంటే జనానికి అంటే కీడు చేయటం ఏమంటే అంత రాజకీయం చెప్పకూడదు. అంతే తల వస్తాయి. అమ్మా నాన్న ఇచ్చిన విలువలు ఆస్తులు కాపాడుకుంటావా, నిలబెట్టుకుంటావా, దాంట్లో అమ్ముకొని తింటావు నువ్వు? ఎవరైనా మగోడు ఉన్నాడు, ఎవరైనా చేత ఉన్నాడు, ఎవరైనా అమ్మా నాన్న ఇచ్చిన ఇల్లు మేడ డాబా నిలబెట్టుకొని దాన్ని పెద్ద చేద్దాం, స్లాబ్ వేద్దాం, ఇంకో ఇల్లు కొందాం చూస్తాడు. వీడు ఉన్న ఆస్తులు తగలబెట్టేసుకుంటే ఇంకెప్పుడు పరిపాలన ఏమో ఉంటుంది? వీడికి ఏం తెలుసు పద్ధతి గట్ట? 18 కేసులు A1 నెంబర్ 1 కేటుగాడు. వాడికి ఏం తెలుసు పరిపాలన పద్ధతి? నాకైతే వేస్ట్ అనిపిస్తుంది. ఏంటి కారణం? మధ్యతరగతి కుటుంబాలు బతకలేవు. ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన మీకు ఎలా? నాకైతే వేస్ట్ అనిపిస్తుంది. ఏంటి కారణం? మధ్యతరగతి కుటుంబాలు బతకలేవు. మరి మధ్య తరగతి కుటుంబాలకి ఇన్ని పథకాలు ఇచ్చామని చెప్తున్నారు. మాసం మాకేస్తున్నారు, ఇంకొకరు వేస్తున్నారు. మాసం మాకేస్తున్నారు. మద్యం మీద రేట్లు ఒక 100 రూపాయల బాటిల్ దగ్గర 180, 200, 220 అవన్నీ మా డబ్బులే కదా. సామాన్ ఒక మూట మోసినోడికి కూలి మూట మోసి 10 రూపాయలు వస్తుంది. ఆ 10 రూపాయలు ఎంత కూలి చేసుకుని అది తాగాల, సాయంత్రం కష్టం పోతాడు. అది మరి మా మీద తోసినావు కదా. నేను వచ్చేసారి మరి ఏ గవర్నమెంట్ వస్తుంది? ఏ గవర్నమెంట్ వస్తుంది? టీడీపీ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటా. మరి వీళ్ళు మీరు టీడీపీ అనేస్తున్నారు, వీళ్ళు వైనాట్ 175 అంటున్నారు. ఏది నమ్మాలి? ప్రజా తీర్పు అది, మనం ఎట్ చేస్తాం. వాళ్ళంతా ధీమాతో ఉన్నారు కదా, 175 వస్తాయి. 175 ఎలాగొచ్చేస్తాయి భయ్య? కష్టం కదా 175 అని. అది ప్రజా తీర్పు ఎలాగొట్టి అలాగ వస్తుంది. నా పేరు రమణ. రమణ గారు, ఈ 5 ఏళ్ళు జగన్ పాలన ఎలా అనిపించింది? ఏం నచ్చింది రమణ గారికి? జగన్ అంటే నచ్చిందంటే స్కూల్ బాగు చేశాడు. తర్వాత ఇంటికి పెన్షన్ ఉదయాన్ని ఇస్తున్నాడు. ఇవన్నీ ఆయనకి లబ్ధి చేకూరుస్తాయి వచ్చే ఎన్నికలు. కొన్ని మైనస్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. మరి ఎలా ఉంటుంది మరి? వచ్చేసారి మరి ఏ గవర్నమెంట్ వస్తుంది అని అంచనా వేస్తున్నారు రమణ గారు? లేదు ప్రస్తుతానికి ఒక దగ్గర అయితే తెలుస్తుంది. 3 పార్టీలు కలుస్తున్నాయి కదా, వైసీపీకి గవర్నమెంట్ కి ఇబ్బంది ఉంటుంది? ఇబ్బంది ఉండొచ్చు 3 పార్టీలు కలిస్తే. గోవిందరావు గారు, ఈ 5 ఏళ్ళు జగన్ పాలన ఎలా ఉంది? చండాలం నెంబర్ 1. ఎందుకు గోవిందరావు గారికి నచ్చలేదు? ఒక్కసారి వచ్చాడు, ఒక్కసారి అయిపోయింది, వెళ్ళిపోవడమే. ఎవరికి నచ్చలేదు. ఇంటి ఎంప్లాయీస్ కానీ, టీచర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ ఎవరికి నచ్చలేదు. వాళ్ళకి ట్యాబ్ ఇచ్చాను, మంగళవాళ్ళకి డబ్బులు ఇచ్చాను, సాగలవాళ్ళకి డబ్బులు ఇచ్చాను. ఎందుకు డబ్బులు? వాడ కాళ్ళ మీద వాడు నిలబడినట్టు ఉంటే నేను పంపుతాను. నీకు ఛార్జీ టిక్కెట్ వరకు నేను ఎక్కిస్తాను, పంపుతాను. వీటి ఎంతవరకు ఎక్కించగలరు? అందువల్ల ఎటువంటి పరిస్థితుల్లో జగన్ రాకూడదు. గోవిందరావు గారు ఎలా చెప్తున్నారు కానీ వాళ్ళు వైనాట్ 175 అంటున్నాడు. ఎవరైనా ఇప్పుడు మేకపోతే గాంభీర్యం అందరికీ ఉంటది. ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఇవాళ తెల్లారి షాప్కి వెళ్తాను, 10,000 అమ్మేస్తాను, నేను ధీమాగా ఉంటాను. అయిపోతాడు అవ్వదు కదా. ఆడు ధీమా ఉంటే కదా కష్టం. వాళ్ళ ఓటర్లు వాడికి ఓటు వేస్తున్నా ఆడు ధీమాడికి. కానీ పొరపాటు కూడా నాకు తెలిసి జగన్ రాకూడదు. సరే, 3 పార్టీలు కలుస్తున్నాయి కదా. మా నాన్న ఇచ్చిన విలువలు ఆస్తులు కాపాడుకుంటావా, నిలబెట్టుకుంటావా, దాంట్లో అమ్ముకొని తింటావు నువ్వు? ఎవరైనా మగోడు ఉన్నాడు, ఎవరైనా చేత ఉన్నాడు, ఎవరైనా అమ్మా నాన్న ఇచ్చిన ఇల్లు మేడ డాబా నిలబెట్టుకొని దాన్ని పెద్ద చేద్దాం, స్లాబ్ వేద్దాం, ఇంకో ఇల్లు కొందాం చూస్తాడు. వీడు ఉన్న ఆస్తులు తగలబెట్టేసుకుంటే ఇంకెప్పుడు పరిపాలన ఏమో ఉంటుంది? వీడికి ఏం తెలుసు పద్ధతి గట్ట? 18 కేసులు A1 నెంబర్ 1 కేటుగాడు. వాడికి ఏం తెలుసు పరిపాలన పద్ధతి? చిన్నప్పటి నుండి ఒక క్రమశిక్షణ పద్ధతిలో పెరిగిన వాడికి ఒక పద్ధతి బాడు అని తెలుస్తుంది. ఎప్పుడు ఏసీ రూములో ఎక్కడో ఏసీ 36 గదులు పెరిగిన వాడికి ఈ సామాన్య మానవుల కష్టాలు తెలియవు. వాడికి అంతసేపు చిన్నపిల్లలు ఏడుస్తుంటే బిస్కెట్ ఇచ్చాను, చాక్లెట్ ఇచ్చాను అంతే తెప్పించి చిన్నపిల్లడికి ఏ టైంకి ఏటి ఇవ్వాలో తెలిసే విధానం ఆయనకే తెలియదు. బిస్కెట్ ఇచ్చాను, చాక్లెట్ ఇచ్చాను, నాకే ఏసీలు ఓటు అంటే ఎవరు వేస్తాడండి? వాడికి 3 పూటలు ఏ ఇవ్వాలో ఆహార పద్ధతులు కరెక్ట్ క్రమ పద్ధతులు ఇవ్వాలి. ఆడు సీఎం, సరైన సీఎం అతడు కాదు. గోవిందరావు గారు ఆలోచించినట్టు అందరూ ఆలోచిస్తారా? వచ్చేసారి ఏ గవర్నమెంట్? సగం మంది డబ్బులు ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళు ఓట్లు పడతాయి, పడవని కాదు. 20%, 15% పడతాయి. కానీ 75-80% మాత్రం కంపల్సరీ ఇటే పడతాయి. 20%, 15% లబ్ధి పొందారు వాళ్ళు కంపల్సరీ వేస్తారు. ఏది తప్పదు కాదు. కుతుబుడు నువ్వు నాకు చాక్లెట్ ఇచ్చావు, నేను నీ పద్ధతి ఉంది జై అంటాను. అది తప్పదు. అయ్యా, మీ పేరు? అప్పారావు గారు. ఏంటి 5 ఏళ్ళ పాలన జగన్ పాలన ఎలా ఉంది? జగన్ పాలన అంటే మాకైతే పర్వాలేదు. ఏం నచ్చింది జగన్ పాలన? అప్పారావు గారు, జగన్ పాలన మాకు అన్ని విధాలుగా ఆయన చూస్తుండ్రు ప్రజెంట్. మరి ప్రస్తుతానికంటే చెప్పలేము. వచ్చేసారి ఏ గవర్నమెంట్ వస్తుందని? వచ్చేసారి వస్తే టీడీపీ తప్పనిసరిగా. మీకు అన్ని జగన్ చూశారు కదా, మరి టీడీపీ రావడం? అదంతే. రాజకీయం మనం చెప్పకూడదు. రా అంటే రాసత్వం అంటే జనానికి అంటే కీడు చేయటం ఏమంటే అంత రాజకీయం చెప్పకూడదు. అంతే తల వస్తాయి.
మరి ఇన్ని పథకాలు మీకు అందే అన్నారు కదా, అంతే టీడీపీ వస్తుంది అంతే అది అది ఆనవాయితీగా వచ్చింది అది. జగన్ పాలనలో మాకు లోడ్ చేయలేదు, అయినా టీడీపీ వస్తుంది. వెరైటీ అంతేనండి, నిజమేనండి. అది ఎవరికైనా అదే మాట చెప్తారు, నాకనే కదా. కానీ చూడడం మంది జగన్ చూశాడు, అంటే జగన్ కు చూసింది కూడా కాదు, వాళ్ళ నాన్నగారు చూసింది. మరి వైనాట్ 175 అంటున్నారు, 175 వచ్చేస్తాయి. 175 వచ్చిన వాళ్ళు చెప్తారు, 175 200 వచ్చేస్తాయి. తెలుగుదేశం కూడా రావు 175 రావండి, యాక్చువల్గా రావు. నా పేరు అప్పలస్వామి. అప్పలసూరి గారు, ఈ అప్పలస్వామి గారు, ఈ 4.5 జగన్ పాలన ఎలా ఉంది? జగన్ పాలన బాగానే ఉంది. ఏం నచ్చింది ఆ పాలనలో? వచ్చేసారి ఏ గవర్నమెంట్ వస్తుంది ఏమో చెప్పలేము, పాలన నచ్చింది కదా. మనం మరి చెప్పగలం, మన చేతిలో ఉన్నదా. మీకు నచ్చిందా? మాకు నచ్చింది. మీ పేరండి? సత్యనారాయణ. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళ పరిపాలన బాగానే ఉన్నది. పథకాలన్నీ మీకు అందాయా? మాకు అర్హత తగినవి ఇచ్చారండి, బాగానే ఉన్నది. నెక్స్ట్ రావచ్చు అని అనుకుంటున్నాం. మరి ఇక్కడ 3 పార్టీలు కలిసే కదా, ఏమైనా ఇబ్బంది ఉంటుంది? ఎలాగండి? 3 పార్టీలు కలిసే కదా, వైసీపీకి ఏమైనా ఇబ్బంది ఉంటుంది? చెప్పలేమండి, ఎవరు దూచుకుపోతారో. నాకు తెలిసినంత వరకు వైఎస్ రావచ్చు, వారి పరిపాలన బాగానే ఉంది.